హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హెల్తీ లూప్. ఈరోజు నా హోమ్మేడ్ డైట్లో డే 4 అనమాట. సో నేను ఈరోజు ఉదయాన్నే యాజ్ యూజువల్గా వాటర్తో నా డేని స్టార్ట్ చేశాను. తర్వాత నేను వెజ్జీస్తో స్టిర్ ఫ్రై కాకుండా ఈరోజు ఆమ్లెట్ వేసుకున్నాను అనమాట. రోజు బాయిల్డ్ ఎగ్స్ తింటాం ఎందుకని చెప్పేసి రైస్కి బదులు ఒక చపాతీ తీసుకున్నాను, సింగిల్ చపాతీ తీసుకున్నాను. సో ఇదే అనమాట ఈరోజు మన డైట్ ప్లేటు. వెజ్జీస్తో ఆమ్లెట్ అండ్ సమ్ చికెన్ అండ్ 1 రోటీ విత్ కర్డ్. దాని తర్వాత ఒక బనానా తీసుకొని నా మీల్ని ఫినిష్ చేసేసాను. దాని తర్వాత మన మెయిన్ టార్గెట్ అయినటువంటి 10K స్టెప్స్ నడవటానికి కోసం అని చెప్పేసి షూ తీసుకొని స్టార్ట్ చేశాను. వెళ్ళేటప్పుడు ఈరోజు నేను వేరే రూట్లో వెళ్ళాను అనమాట, రైల్వే రూట్లో. ఆ పక్కన ఉండే పొలాలు, ఆ ఫ్యాక్టరీలు అవి చూసుకుంటూ రైల్వే ట్రాక్ మీద నడిచాను ఈరోజు మోస్ట్లీ నా నడకంతా. ఈరోజు వీకెండ్ అవ్వటం వల్ల నేను కొంచెం 10K కన్నా ఎక్కువ స్టెప్స్ నడుద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే మొన్న డే 2లో 4K మాత్రమే నడిచాం కదా. సో ఈరోజు మోస్ట్లీ వీలైనంత ఎక్కువ నడుద్దామని చెప్పేసి ఎక్కువ దూరం నడుస్తూ ఉన్నాను. ఒకవైపు ఏమో సన్సెట్, రెండో వైపు మూన్ చూడటం చాలా బాగుంది. ఇంటికి నేను చాలా దూరంలో ఉండగానే ఈరోజు 10K స్టెప్స్ని క్రాస్ చేసేసాను. సో మోస్ట్లీ చూద్దాం, ఎంత వీలైతే అంత నడుద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. కానీ కొంచెం కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, ఎందుకంటే రోజుటికంటే కొంచెం ఎక్కువ నడిచాం కదా. ఇంటికి వచ్చేలోపు సన్సెట్ అయిపోతూ ఉంది, లైట్గా చీకటి కూడా పడుతూ ఉంది. సో ఎట్లా అయితేనేమో ఇంటికి వచ్చేలోపు నేను 15,000 స్టెప్స్ కంప్లీట్ చేశాను.